పటాన్ చెరువు పాష మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలి రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. ग्लास हो रहा ग्लास पड़ा वो निकल हटिए क्या आप? अरे ओए डंडा निकाल रहे बाहर, बाहर निकाल रहे, बाहर निकाल। ग्लास हो रहा ग्लास पड़ा वो निकल हटिए क्या आप? अरे ओए डंडा निकाल रहे बाहर। పటాన్ చెరువు పాష మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలి రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 5గురు మరణించినట్లు తెలుస్తోంది. ఇక పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కొంతమంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, మంటల్లో చిక్కుకొని 5గురు మరణించారు అని చెప్పేసి ఇప్పుడే మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం పాశమైలారం వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాదం వద్ద చాలా దృశ్యాలు ఒక విధంగా చెప్పాలంటే వాతావరణం ఉంది. ఇక్కడ ఏదైతే భారీ పేలుడుకు అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 4-5 ఫైర్ ఇంజన్లు తోటి ఒకసారిగా కార్మికులు శ్రమించడంతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించడంతో కొంత మంటలు అదుపులోకి వచ్చినట్టు పరిస్థితి. అయితే మృతులు కొంతమంది ఉన్నారు. మంటల్లో చిక్కుకొని సుమారు 10 నుంచి 15 మంది కార్మికులు ఉన్నారని చెప్పి తోటి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారిలో వారి సురక్షితంగా ఉన్నారా, బయటకు వచ్చారా, లేదంటే గాయాల పాలయ్యారా, వాళ్ళ పరిస్థితి ఏందనే విషయంలో అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొంతమంది మరణించి ఉండొచ్చని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆ మరణాల సంఖ్య మీద మాత్రం కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిశ్రమ లోపలికి వెళ్లి పరిశీలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రియాక్టర్లు కొంత ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి వాటి పూర్తిగా చల్లారిన తర్వాత లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, అదేవిధంగా అక్కడ లోపలి ఇంకెవరైనా కార్మికులు చిక్కుకొని ఉన్నారా ఏంటనే విషయంలో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇంకొక ఈ రియాక్టర్ పెరగడం వల్ల ఘాటైన వాసనలు రిలీజ్ అయ్యాయి. దాంతో పాశమైలారం చుట్టుపక్కల ప్రాంతాలు, అదేవిధంగా ఇతర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఆ రసాయనాలతోటి పూర్తిగా వాళ్ళు శ్వాస పీల్చుకోలేని విధంగా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. సాధారణ రోజుల్లోనే ఇక్కడ పూర్తిగా కాలుష్యమయంగా ఉంటుంది. దాంతో ప్రస్తుతం ఈ రియాక్టర్ పెరగడం వల్ల వారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. రసాయనాల ఘాటుకు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారి పరిస్థితి ఉంది. కార్మికుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జిల్లా ఎస్పీ భరతోష్ పంకజ్ కూడా స్వయంగా ఘటనా స్థలాన్ని చేరుకొని సహాయ చర్యను పర్యవేక్షిస్తున్నారు. సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఇతర అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అక్కడికి చేరుకొని సహాయ చర్యను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అండ్ ఇంకా చాలా మంది కూడా అక్కడ చిక్కుకున్నారు. కొంతమంది ఇంకా వాళ్ళని రక్షించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని చెప్తున్నారు. సో ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ? పనిచేస్తున్న ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ షిఫ్ట్ లో సుమారు 70 నుంచి 80 మంది పైగా కార్మికులు విధుల్లో ఉన్నారు. ఆ విధుల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా రియాక్టర్ పేలింది కాబట్టి సుమారు అక్కడ 15 నుంచి 30 మంది 40 మంది వరకు గాయపడ్డట్టుగా సమాచారం ఉంది. మిగతా వాళ్ళ పరిస్థితిలో కొంతమంది బయటకు వచ్చారు. వెంటనే ఆ భారీ శబ్దాలు మంటలు వ్యాపించడంతో వారంతా కూడా బయటకు రావడం జరిగింది. పరుగులో బయటకు వచ్చారు. అయితే ఆ రియాక్టర్ దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం ఏంటనేది పూర్తిగా సమాచారం లేదు. వాళ్ళంతా కూడా మంటల్లో చిక్కుకొని ఉంటారని చెప్పి తోటి కార్మికులు మాత్రం చెప్తున్నారు. ఆ వారి ఆచూకీ లేని వారి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఇంకెంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళని ఎవరైతే అక్కడ మంటల్లో చిక్కుకున్నారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది కూడా మంటల్ని అదుపులో చేశారు అని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం వాళ్ళు లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు? ప్రస్తుతం సుమారు గంట నుంచి గంటన్నర తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి మంటలు ఆరినప్పటికీ కూడా కొంత ఘాటైన వాసనలు రిలీజ్ అవుతున్నాయి. అదేవిధంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి కాబట్టి కొంత సహాయ చర్యలకు ఆటంకం వాటిల్తోని ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా పోలీసులే కాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలో దించారు. వాళ్ళైతే కొంచెం సహాయ చర్యలు వేగంగా జరిగే అవకాశం ఉందని చెప్పి వారిని కూడా రప్పించడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఈ అగ్నిమాపక సిబ్బంది సహకారంతో పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. అయితే ఇంకా ఏదైతే వేడి కానీ అదే విధంగా మంటలు చల్లారినప్పటికీ పొగ వెదజల్లుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంత రియాక్టర్లు అక్కడ ఉన్నటువంటి మిగతా రియాక్టర్లను పరిశీలించిన తర్వాత పూర్తిగా ఆ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి ఎవరైనా మంటలలో చిక్కుకున్నారా లేదంటే ఎవరైనా మృతులు ఉన్నారా అనే విషయంలో వాళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. సుమారు ఇంకో అరగంట గంట సమయంలో పూర్తిగా సహాయ చర్యలు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే దీనివల్ల భారీ నష్టం వాటిందని అయితే చెప్పవచ్చు. కొంత ప్రాణ నష్టం కూడా ఉంది. అదేవిధంగా ఆస్తి నష్టం అయితే పూర్తిగా కంపెనీ అయితే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ పరశురామ్, ఇలాంటి పరిశ్రమల్లో చాలా పేలుళ్లు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటున్నాయి. అప్పటికప్పుడు జరిగినప్పుడు అక్కడ యాజమాన్యం స్పందిస్తుంది, అధికారులు స్పందిస్తారు, తర్వాత మళ్ళీ యథావిధిగా ఇవే కొనసాగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికైనా యాజమాన్యం బయటకు వచ్చిందా, ఏం చెప్తుంది? అండ్ దీనికి ఎటువంటి చర్యలు అంటే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అసలు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా అసలు దీనికి సంబంధించి ముందే? జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇట్లాంటి ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పర్యవేక్షణ కొరవడింది. ఏదైతే కెమికల్ పరిశ్రమలు దాదాపు వందల సంఖ్యలో సంగారెడ్డి జిల్లాలో అదేవిధంగా ముఖ్యంగా పటాన్ చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి. పాశమైలారం వాడలో దాదాపుగా 90% వరకు కూడా అన్ని కెమికల్ పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రియాక్టర్లు కాలం చెల్లినవి ఉండడం, అదేవిధంగా వాటికి సరైన పర్యవేక్షణ నిర్వహణ లేకపోవడంతో తరచుగా భద్రతా లోపాలు ఇక్కడ గుర్తిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి యాజమాన్యాలు ఖర్చు వ్యయానికి భయపడి వాటిని నిర్వహించకపోవడం వల్ల కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నటువంటి పరిస్థితి గత సంవత్సరం చూడొచ్చు. అత్లూర మండలంలో కూడా ఇదే తరహాలో రియాక్టర్ పేలి పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించి ఆ సమయంలో అటు జిల్లాధికారులు ప్రభుత్వం అడావిడి చేసింది. కొంత వాళ్ళకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఈ కెమికల్ పరిశ్రమల్లో ఏదైతే భద్రతా చర్యలు భద్రతా లోపాల మీద మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో అటు అధికార యంత్రాంగం ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి. సంఘటన జరిగినప్పుడు అడావిడి చేయడం మినహా ఆ తర్వాత వీటికి సంబంధించిన పర్యవేక్షణ పూర్తిగా గాలికోరి వేస్తున్నటువంటి పరిస్థితి. గత ఏడాది ఇదే జిల్లాలో సంఘటన జరిగింది. అదేవిధంగా 1-2 మరణాలు చాలా ఎక్కువగా సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. జిన్నారం, పాశమైలారం, అదేవిధంగా ఐడియా బొల్లారంలో తరచుగా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఎందుకు పకడ్బందీ చర్యలు తీసుకోలేకపోతుంది? అటు యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోకపోవడంతో వాళ్ళు పూర్తిగా భద్రతా చర్యల మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోతున్నారు. కఠిన చర్యలు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలకు ఘటనలకు అడ్డుకట్ట వేయచ్చు. ముఖ్యంగా ఈ కార్మికులంతా కూడా వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకి కనీస భద్రతా చర్యలు పనిచేసే చోట కల్పించడంలో మాత్రం యాజమాన్యం వాళ్ళు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నాయని చెప్పవచ్చు. సో ఇప్పటికే యాజమాన్యానికి సంబంధించి ఎవరైనా వివరణ కోరారా? యాజమాన్యం సంబంధించి అక్కడ కంపెనీ మేనేజర్, జనరల్ మేనేజర్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా సహాయ చర్యల్లో ఉన్నారు. అయితే యాజమాన్యం అంతా ఇప్పటి వరకు ఈ ఘటన మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాము ఈ ముందుగా కార్మికులకు సంబంధించి భద్రతకు సంబంధించి తాము వైద్య సహాయం సంబంధించి కార్యక్రమాల్లో ఉన్నాము. ఏదైతే సంఘటన పూర్తయిన తర్వాత దర్యాప్తు తర్వాత ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే విషయంలో తాము మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఏం మాట్లాడబోమంటూ వాళ్ళు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లిమా రైట్, థ్యాంక్ యూ పరశురామ్. मतलब वो निकल है क्या आप? अरे डॉक्टर निकाल रहे बाहर, बाहर निकाल रहे बाहर।